బాబు తరుణ్, మన కంటెంట్ని ఓపెన్ చేస్తే ఊతప్పని తిరగవేస్తే కాదు, డైరెక్ట్గా పాయింట్కి రా. నువ్వు నీ మైదా పిండి డైలాగులు వేసుకొని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి తరుణ్, మీ ఫ్రెండ్స్నేనా లేక మమ్మల్ని పిలిచే అవకాశం ఉందా ఏంటి? అయ్యో సార్, మీరు లేకుండా వీడియోనా? రామ సరే సర్లే, దీనికి ఏం తక్కువ లేదు. అవును, ఈరోజు మన కంటెంట్ ఏమిటి సార్? మన కంటెంట్ని ఓపెన్ చేస్తే బాబు తరుణ్, మన కంటెంట్ని ఓపెన్ చేస్తే ఊతప్పని తిరగవేస్తే కాదు, డైరెక్ట్గా పాయింట్కి రా. నువ్వు నీ మైదా పిండి డైలాగులు వేసుకొని. ఓకే సార్, మన కంటెంట్ తెలుగు పెళ్ళిళ్ళు సాంప్రదాయాలు. ఓ, మొదలుపెట్టయితే. తెలుగు వివాహాలకి ఏం అవసరమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? తెలుసుకుందాం రండి. అవును, తెలుసుకుందాం రండి అంటున్నావు, వాళ్ళకి నీకు సంబంధం ఏమిటో? సార్, ఒక రైటర్కి అలాగే పెన్ను పేపర్కి ఏంటి సంబంధం ఉంటుందో అదే సార్ నాకు ఇంకా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి. అది మాటల్లో చెప్పినంత ఈజీ కాదు, ప్రూవ్ చేసుకోవాలి. అలాంటి రోజు దగ్గరలోనే ఉంది సార్. ఇక కంటెంట్లోకి వెళ్దామా? తెలుగు వివాహాలు వాటి ప్రకాశవంతమైన రంగులు, గొప్ప సాంప్రదాయాలు మరియు విస్తృతమైన వేడుకలకు ప్రసిద్ధి చెందాయి. నిశ్చితార్థం నుండి చివరి వివాహ ఆచారం వరకు ప్రతి అడుగుకు అర్థం మరియు ప్రాముఖ్యతలో నిండి ఉంటుంది. తెలుగు పెళ్లికి హాజరయ్యే మొదటి అడుగు వివిధ వేడుకలను అర్థం చేసుకోవడం. మంగళ స్నానం నుండి కన్యాదానం వరకు వధూవరుల కలయికలో ప్రతి ఆచారం కీలక పాత్ర వహిస్తుంది. తెలుగు వివాహాల్లోని ముఖ్యాంశాల్లో ఒకటి కన్యాదానం. ఇక్కడ వధువు తండ్రి తన కుమార్తెను వరుడికి ఇచ్చి వివాహం చేస్తారు. ఈ గొప్ప భావోద్వేగ వేడుక జంట జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభించిన ప్రతీక. తెలుగు పెళ్లిలో మరో ముఖ్యమైన అంశం వధువరుల మధ్య దండలు మార్చుకోవడం. జయమాల అని పిలువబడే ఈ ఆచారం జీవిత భాగస్వామిగా ఒకరినొకరు అంగీకరించుకోవడాన్ని తెలుపుతుంది. పెళ్లి రోజు గడిచే కొద్దీ అతిథులకు సాంప్రదాయ తెలుగు వంటకాల్లోని విలాసవంతమైన విందు చేస్తారు. బిర్యానీ నుండి పప్పు వరకు భోజనం తెలుగు ప్రజల యొక్క వారసత్వానికి సంబంధించిన వేడుక. చివరిగా పెళ్లి బిదాయి వేడుకతో ముగుస్తుంది. అక్కడ వధువు తన కుటుంబానికి తుది వీడ్కోలు పలికి తన భర్తతో కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇది ప్రేమ మరియు భావోద్వేగాలతో నిండిన చేదు తీపి క్షణం. మరియు మీకు అక్కడ ఉంది తెలుగు పెళ్లి యొక్క అందం మరియు వైభవం. సార్, ఏంటి సార్ ఈ స్క్రిప్ట్? దీన్ని ఎవడైనా స్క్రిప్ట్ అంటాడా? తగలబెట్టండి సార్, తగలబెట్టేయండి. మన వాళ్ళు ఎవరు సార్? ఇది ఎవరైనా అర్థమవుతుందా? చాలామంది వచ్చి అర్థం కావట్లేదని మొహం మీద చెప్పేస్తున్నారు సార్. ఇప్పటికైనా సరే స్క్రిప్ట్ కొద్దిగా మార్చండి సార్. సరే అయితే, వీలైనంత వరకు మార్చడానికి ట్రై చేస్తా స్క్రిప్ట్. సైనింగ్ ఆఫ్, మారుతి డైరెక్షన్.